90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. బీయింగ్ అ బ్రెయిన్ అండ్ బిజినెస్ మేనిఫెస్టేషన్ కోచ్, జనరల్గా ఎవరైనా సరే నేను పర్ఫెక్ట్గా మేనిఫెస్టేషన్ చేస్తున్నాను కదా, అయినా సరే నా దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే, బ్రెయిన్ అండ్ మనీ సైకాలజీ ప్రకారం కనుక మనం మాట్లాడుకోవాలి అంటే వాళ్ళ బ్రెయిన్ ఎలా ప్రోగ్రామింగ్ అయిపోవటం వల్ల మేనిఫెస్టేషన్స్ అనేవి జరగకుండా వాళ్ళకి కావాల్సింది అంటే మనీ మేనిఫెస్ట్ చేస్తే మనీ, హెల్త్ మేనిఫెస్ట్ చేస్తే హెల్త్ రాకుండా ఉండిపోవడానికి కారణాలు ఏంటి? వండర్ఫుల్ క్వశ్చన్ నాగరాజ్ గారు. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలి, నా సంపాదన పెంచుకోవాలి, సంపదను సృష్టించుకోవాలి అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన సైకాలజీ పరంగా చూసుకుంటే వీళ్ళందరికీ లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. మనం ఏదైతే మనీని మేనిఫెస్ట్ చేయాలనుకుంటామో, అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటామో, ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఎప్పుడైతే మనం లిమిటింగ్ బిలీఫ్స్ని బ్రేక్ చేస్తామో, అపనమ్మకాలుని బ్రేక్ చేస్తామో, అప్పుడు మనం అనుకున్న మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అయితే డబ్బు రిలేటెడ్ మనకి చిన్నప్పటి నుంచి ఎన్నో లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి, ఎన్నో ఫియర్స్ ఉన్నాయి, సెల్ఫ్ డౌట్స్ ఉన్నాయి. సో వాటిని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇవి ఎప్పుడైతే మీరు అర్థం చేసుకున్నారో మనీని సంపాదించే ప్రాసెస్ మారిపోతుంది, మీరు మనీని ఈజీగా మేనిఫెస్ట్ చేయగలరు. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటాం అంటే అన్లాక్ యువర్ మనీ పొటెన్షియల్, హౌ టు ఓవర్కమ్ మనీ మేనిఫెస్టేషన్ బ్లాక్స్. సో ఫస్ట్ వన్ ఏంటంటే జడ్జిమెంట్ ఆఫ్ మనీ. మనకేంటంటే అంటే చిన్నప్పటి నుంచి కొన్ని భావనలు ఉంటాయి. ఒక మనిషిని చూడగానే వీడు చెడ్డోడు, వీడికి చాలా పొగరబోతు, వీడికి చాలా పొగరు ఎక్కువ, వీడికి అహంకారం ఎక్కువ అని వింటూ ఉంటాం. అంటే జడ్జ్ చేసేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం కలిసినా సరే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వీడు ఇలాంటి వాడు అయి ఉండొచ్చేమో అని చెప్పేసి మనం జడ్జ్ చేస్తూ ఉంటాం. సో మనుషుల్ని జడ్జ్ చేస్తే రిలేషన్షిప్స్ నాశనం అవుతాయి. డబ్బుని మీరు తిట్టారు అంటే మీకు రిలేషన్షిప్ విత్ మనీ నాశనం అయిపోతుంటుంది. సో నెవర్ ఎవర్ జడ్జ్ మనీ. సో జడ్జిమెంట్స్ ఎలా ఉంటాయి? డబ్బు చాలా పాపిష్టిది, డబ్బు ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, వాళ్ళు డబ్బులు సంపాదించారంటే దానికి కారణం వాళ్ళు ఏదో చెడ్డ పని చేసే డబ్బులు సంపాదించారు అని ఇలాంటివి ఎప్పుడైతే మీ బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసుకుందో అట్లాంటి వాళ్ళందరినీ నెగిటివ్గా చూడటం మొదలు పెడతాం. వాళ్ళు బాగా బలిసిన వాళ్ళు రా అంటారు. దీన్ని మనం ఎలా మార్చుకోవాలంటే వాళ్ళు డబ్బు ఎలా సంపాదించారో తెలిసిన వాళ్ళు. ఎప్పుడైతే మనం ఈ రీఫ్రేమింగ్ చేసుకుంటూ ఉండాలి. కానీ వాళ్ళు బలిసిన వాళ్ళు, నాలో ఈ సత్తా లేదు అని అనుకోవటం, దాన్ని బట్టి ఏమంటారు? డబ్బు చాలా చెడ్డదిరా అంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చేయండి. మిమ్మల్ని ఒక ఫ్రెండ్ తిట్టాడు, ఏదో తిట్టారు, మనస్పర్ధలు అయ్యే తిట్టారు. ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారా? మీ రిలేషన్షిప్ విత్ దట్ పర్సన్ పాడైపోయింది, నాశనం అయిపోయింది. అలాగే అంటే ఒక తిట్టు తిడితేనే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళవే, మరి డబ్బును మనం ఎన్నిసార్లు తిడుతున్నాం? పాపిష్టిదిరా, డబ్బు వల్ల ఇన్ని కష్టాలు వచ్చాయి, డబ్బు వల్ల మన లైఫ్ ఇలా ఉంది అని అనుకుంటాం. ఫర్ సపోజ్ నా దగ్గర ఒక 500 నోట్ ఉందండి. మనం ప్రీవియస్ వీడియోలో డబ్బుతో మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, డబ్బుని ప్రేమగా ఎలా మాట్లాడుకోవాలని మనం పెట్టాం. 5 సెన్సెస్ ద్వారా, అంటే చూడటం ఎలాగా, తర్వాత డబ్బు ద్వారా మంచి అద్భుతంగా మనం అద్భుతమైన ఫుడ్ తింటున్నాము, టచ్ చేస్తే బ్రెయిలీలో రాసి ఉంటుంది. ఈవెన్ విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా దీన్ని ఐడెంటిఫై చేస్తారు. 500 నోటా, 100 రూపాయల నోటా, 200 రూపాయల నోటా అని ఐడెంటిఫై చేస్తారు. స్మెల్ చూడమన్నావు. ఈ 5 సెన్సెస్ని మనం యూటిలైజ్ చేసుకున్నాం. సౌండ్, ఏటీఎంకి వెళ్ళినప్పుడు డబ్బు సౌండ్ ఎలా ఉంటుందని. దీనివల్ల ఏమవుతుంది? మన రిలేషన్షిప్ విత్ మనీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా దీన్ని నేను మడత పెట్టదలుచుకోలే, ఇలా పెట్టేసి పక్కన పెట్టేసి పాపిష్టిదిరా, ఇలానే ఉంటుంది, నేను అనుకుంటే ఎంతైనా సంపాదించవచ్చు, ఈ డబ్బు వేస్ట్ అని చెప్పేసి అనుకుంటే ఎంత దారుణంగా ఉంటుందండి. అదే నేను 500 రూపాయలని పాజిటివ్గా చూసి నేను దీంతో ఏం చేయొచ్చు? ఒకరోజు అద్భుతంగా మంచి ఫుడ్ తినచ్చు, ఎవరికైనా లేని వాళ్ళకి దానం చేయొచ్చు, ఎన్ని కొనుక్కోవచ్చు 500 రూపాయలతో అని ఎప్పుడైతే నేను భావాన్ని మార్చుకున్నానో నాకు డబ్బు రావడం మొదలు పెడుతుంది. సో నేను దీన్ని ప్రేమగా నేను జేబులో పెట్టుకొని దీన్ని అవసరమైనప్పుడు యూటిలైజ్ చేసుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. రతన్ టాటా గారు అదే కదా చేసింది. ఉన్న డబ్బుతో పాజిటివ్గా ఎలా ఎంతమందికి ఇన్స్పైర్ చేయాలి, ఎంతమందికి సేవ చేయాలి అని ఆలోచించారు. కాబట్టి ఈరోజు ఆయన మహానుభావుడయ్యారు. కానీ మనం డబ్బుని నెగిటివ్గా చూసి జడ్జిమెంట్ చేస్తే డబ్బు మన దగ్గర నిలవదు. దట్ ఈజ్ వన్ బ్లాక్. సో నాగరాజ్ గారు, ఇన్ని సౌకర్యాలు ఇస్తున్న డబ్బుని, ఎన్నో కొనుక్కునేటట్టు చేస్తున్న డబ్బుని, నా ఆర్థిక స్వేచ్ఛని ఇచ్చే డబ్బుని నేను ప్రేమగా చూసుకొని నా జేబులో పెట్టుకొని నేను ఎప్పుడు ఆహ్వానంగా చూసుకుంటే నా గుండెల మీద భరోసా. ఒక జేబు, ఇక్కడ గుండె పైన జేబు ఎందుకు ఉంటుందండి? అరే అది ఉంటే మనకు ఒక కిక్కు, ఒక ధైర్యం. అలాంటి ధైర్యంగా మనం ఎప్పుడైతే చూసుకుంటామో మన ఎనర్జీ అనేది మారిపోతుంది. ఎస్, నేను సాధించగలను, సంపాదించగలను, ఎంతో మందిని ఇన్స్పైర్ చేయగలను అనే ధైర్యం వస్తుంటుంది. సో నెవర్ ఎవర్ జడ్జ్ మనీ ఇన్ అ నెగిటివ్ వే అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మీరు కూడా ఒకసారి 500 రూపాయల నోట్ తీసి ఈ వీడియో అయిన తర్వాత వెంటనే ఒకసారి ముద్దు పెట్టుకొని, అరే
ఇట్లాంటి డబ్బు ఉంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకొని జేబులో పెట్టుకొని ఎంత అద్భుతాలు చేయగలను, నీ వల్ల నేను అద్భుతాలు చేయగలను అని మీరు డబ్బుతో మాట్లాడగలిగితే ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయో మీరు చూసుకోండి. మేనిఫెస్టేషన్ బ్లాక్స్ అనేవి తొలగిపోతాయి. సో అలాగే ఐ లవ్ యూ మనీ అని చెప్పేసి కామెంట్ బాక్స్లో చేయండి. నీ వల్ల నేను ఎంతో ఉపయోగం ఉందని కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే సెకండ్ టాపిక్ ఏంటంటే ద స్కేర్సిటీ మైండ్ సెట్. చూడండి, కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నా సరే నా దగ్గర డబ్బులు లేవు, నాకేంటి ఉపయోగం లేదు, నేను ఈ డబ్బులు ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు అని కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా సరే వాళ్ళు నెగిటివ్గా చూసుకొని స్కేర్సిటీ మైండ్ సెట్లోనే ఉంటారు. ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటారు. ఎప్పుడైతే అసంతృప్తి నుంచి పాజిటివ్గా ఉండి నేను సంతృప్తిగా ఉన్నాను అని అనుకుంటే మనం ఇంకా అబండెన్స్ని పెంచుకోగలం, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలం. గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్నదాన్ని సంతృప్తి చెందకపోతే మనకి లేని దాన్ని ఆకర్షించలేము. సో గుర్తుపెట్టుకోండి, మనం తినే ఫుడ్కి కానీ మనం పడుకునే బెడ్కి కానీ మనకున్న డబ్బుకి కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, రెస్పెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం ఇంకా ఎక్కువ వాటిని ఆకర్షించగలం. సో థర్డ్ వన్ ఏంటంటే కండిషనల్ వెల్త్ బిలీఫ్స్. కండిషనల్ వెల్త్ బిలీఫ్స్ అంటే ఏంటి? మనం ఏమనుకుంటామంటే డబ్బు సంపాదించడానికి చాలా టైం కావాలి. ఓకే, నేను డబ్బులు సంపాదించడానికి నేను నా టైంని సాక్రిఫైస్ చేసుకోవాలి, నా రిలేషన్షిప్స్ని సాక్రిఫైస్ చేసుకోవాలి అనుకుంటారు. కానీ అలా అక్కర్లేదు. మనం అలాంటి అఫర్మేషన్ కూడా చేయకూడదు. ఎస్, డబ్బు సంపాదించాలంటే ఇవన్నీ సాక్రిఫైస్ చేయాలి అనుకునే ఆలోచన కూడా రాకూడదు, అక్కర్లేదు. ఎందుకు కొంతమంది మనకున్న 24 గంటల్లోనే కొంతమంది ఎందుకు లక్షలు సంపాదిస్తున్నారు, ఎందుకు మనం వేలల్లోనే వందల్లోనే రూపాయల్లోనే సంపాదిస్తున్నాం? బికాజ్ మన మైండ్ సెట్ని మార్చుకొని మన స్కిల్ సెట్ని బెటర్ ఎప్పుడైతే చేసుకుంటామో, మన టైంని మనీగా ఈక్వేట్ చేసుకుంటామో, అప్పుడు మనకున్న సంపదని మన మైండ్ సెట్ని మార్చుకుంటూ అద్భుతమైన సంపదని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ రిలేషన్షిప్స్ని కాంప్రమైజ్ కాకుండా, మీ హెల్త్ని కాంప్రమైజ్ అవ్వకుండా, మీ టైం ఫ్రీడమ్ని పెంచుకుంటూ ఎలా చేయాలనేది నేను క్లాసులో చెప్తాను 9 days. సో బట్ ఇంకా మనకుంది ఈ వీడియోలో, ఇంకా మనం చాలా మాట్లాడుకుంటాం. డబ్బుని మీరు మనీ రూపంలో ఎలా చూడాలి, ఎప్పుడైతే మీ మైండ్ సెట్ మారిందో మీరు అద్భుతంగా డబ్బులు సంపాదించగలరు. సో మనం ఏం చేయాలంటే డబ్బు తక్కువ టైంలో కూడా మనం సంపాదించుకోవచ్చు. ఏది టైంని, హెల్త్ని, రిలేషన్షిప్ని కాంప్రమైజ్ అవ్వకుండా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. డబ్బులు ఎక్కువ సంపాదించుకోవడానికి ఎక్కువ టైమే పెట్టక్కర్లేదు. లో ఎఫర్ట్స్తో హై రిజల్ట్స్ని కూడా సాధించవచ్చు అనేది దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. బ్రెయిన్ అట్లా ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఎస్, దాని నుంచి అలా ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఫోర్త్ వన్ ఏంటంటే స్ట్రక్ ఇన్ కరెంట్ కన్స్ట్రైంట్స్. అంటే ఏంటి? మనకు అప్పులు ఉన్నాయి, మనం ఈఎంఐ ప్యాటర్న్లో ఉన్నాం. మనం డబ్బు కష్టపడి నెలంతా కష్టపడి దేనికోసం? శాలరీ కోసం. వెంటనే మనకి ఏమైపోతాయి? ఈఎంఐలకి వెళ్ళిపోతాయి, ఖర్చులకు వెళ్ళిపోతుంటాయి. ఇది మనం ఒక ప్యాటర్న్లో ఉన్నాం. ఎలాగైతే ఒక శాలరీ కోసం మనం ఎడిక్ట్ అయిపోయామో, అంటే ఒక ప్యాటర్న్, ఒక లూప్లో మనం ఉండిపోయాం. అయితే చాలామంది ఏంటంటే నేను జాబ్ చేసే నేను సర్వైవ్ అవ్వగలను అని అనుకుంటారు. కాదండి, మనం జాబ్ కాకపోయినా మనం ఒక బిజినెస్ చేసుకొని మన మైండ్ సెట్ని మార్చుకొని మనం అద్భుతంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏమంటామంటే ఈ బ్లాక్ ఏజెస్ ఉందో వీళ్ళు ఏమనుకుంటారు? కొత్త ఆపర్చునిటీస్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అరే బయట మంచి ఆపర్చునిటీ ఉంది, వీళ్ళేంటి ఈ కరెంట్ ప్యాటర్న్లోనే ఉన్నారు. నేను ఇంటికి రెంట్ కట్టుకోవాలి, నేను ఈఎంఐస్ కట్టుకోవాలి, లేకపోతే నా పిల్లల చదువు కోసం అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే బయట ఆపర్చునిటీ వచ్చిందో దాన్ని గ్రహించలేరు. సో బయట ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి. మన మైండ్ సెట్ మార్చుకొని ఈ కరెంట్ ప్యాటర్న్ నుంచి ఒక్కసారి మనం బయటకు వచ్చి ఇది ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని మనం బద్దలు కొట్టుకొని వస్తే బయట అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మనం మనీని ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మన బ్రెయిన్ని అలా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, డబ్బులు సంపాదించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఇవి ఒక్కటే కాదు అని మనం ఎప్పటికప్పుడు మనం ఎఫర్మ్ చేసుకుంటూ ఉండాలి, మన బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించుకుంటూ ఉండాలి. అండ్ అలాగే 5th పాయింట్ ఏంటంటే క్యారింగ్ ఓల్డ్ బ్యాగేజ్. మనకి చిన్నప్పటి నుంచి ఏవైతే నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో, ఆ నెగిటివ్ బిలీఫ్స్ ఉన్నాయో వాటినే మనం మోస్తూ మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కానీ అట్లాంటి నెగిటివ్ బ్యాగేజెస్, నెగిటివ్ ఎమోషన్స్తో కాకుండా మీరు డబ్బులని మోసుకుంటూ వెళ్ళాలి అంటే, డబ్బులు ఏవైతే ఉన్నాయో నేను మంచి డబ్బులు సంపాదించాలి, వాటికి ఎటువంటి మైండ్ సెట్ అవసరమో దాన్ని మీరు ప్యాటర్న్స్ని డిజైన్ చేసుకోవచ్చు బ్రెయిన్లో. అది ఎలా కుదురుతుంది? మనం ఎప్పుడో జరిగిన సంఘటనలు ఉంటాయి మన పాస్ట్లో ఒక నెగిటివ్ సంఘటన జరుగుతుంది. మనం దాన్ని పట్టుకొని నేను ఇంకా డబ్బులు సంపాదించలేను అని మన మైండ్లో ఫిక్స్ అయిపోతున్నాం, బ్లాకేజ్ క్రియేట్ చేసుకుంటున్నాం. దాన్ని మనం బ్రేక్ చేసుకోలేము. పాస్ట్ ఈజ్ పాస్ట్. నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను అద్భుతంగా డబ్బులు సంపాదించుకోగలను అని మనల్ని ఎప్పుడైతే నమ్మామో మనం డబ్బులను ఆకర్షించడం మొదలు పెడతాం. అంటే అబండెన్స్ మైండ్ సెట్ని కూడా క్రియేట్ చేసుకుంటాం. అప్పుడు ఎప్పుడైతే మనకు అవుతుందో ఇట్లా మనం డబ్బులు మోసుకుంటూ వెళ్ళగలం. సో ఎప్పుడైతే మన అబండెన్స్ మైండ్ సెట్కి వస్తామో మనం డబ్బుని ఈజీగా ఆకర్షించగలం, మనం ఎక్కువ డబ్బులు సంపాదించగలం. ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఎందుకు నెగిటివ్ ఎమోషన్స్ని మనం క్యారీ చేస్తుంటాం అనడానికి, వాటిని ఎలా బయటికి పంపించాలో అందరికీ అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పళ్ళ వ్యాపారి ఉన్నాడు అనుకోండి. అతను రోజంతా కష్టపడతాడు,
కొన్ని పళ్ళు అమ్ముతాడు, కొన్ని తన దగ్గర ఉంటాయి. అయితే తను ఒకసారి బాస్కెట్ చూసుకున్నాడు అనుకోండి, తన దగ్గర ఏం పళ్ళు ఉన్నాయో ఒకసారి చూసుకుంటూ ఉంటే కొన్ని పళ్ళు పాడైపోతూ ఉంటాయి, నల్లగా అయిపోతూ ఉంటాయి. నల్లగా అయిపోతే ఏం చేస్తాడు, ఒక్కొక్క దాన్ని ఏరి పక్కన పడేస్తాడు, నిర్దాక్షిణ్యంగా పక్కన పడేస్తాడు. తనకి లాస్ క్రియేట్ అయినా సరే పక్కన పడేస్తాడు. ఎందుకు? ఎప్పుడైతే పక్కన పడేయలేదో ఆ నెగిటివ్ నుంచి మంచిగా ఉన్న పండుకి ఎలాగైతే అది కూడా పాడేయేటట్టు చేస్తుందో, మనలో కూడా నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి. అది డబ్బు గురించి కానీ, మనకి జరిగిన ఏదో నెగిటివ్ సంఘటన గురించి కానీ, వాటిని కూడా మనం పక్కన పడేయాలి. లేకపోతే ఏదైతే పాజిటివ్ ఉందో, అరే నేను డబ్బులు సంపాదించగలిగే కెపాసిటీ ఉన్నా సరే, క్యాలిబర్ ఉన్నా సరే, పొటెన్షియల్ ఉన్నా సరే, ఎక్కడో ఏదో జరిగిన సంఘటన ఉంటుంది కదా, దీన్ని మనకి జరిగిన పాజిటివ్ సంఘటనని దీన్ని కొడుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, దీనికి కూడా సెల్ఫ్ డౌట్స్ వస్తూ ఉంటాయి. అరే నేను చేయగలనా లేదా అని ఈ నెగిటివ్ ఏం చేస్తుంది, దీని మీద ఇన్ఫ్లుయెన్స్ దీన్ని కూడా నాశనం చేస్తూ ఉంటుంది. ఎందుకని అంటే ఒక పళ్ళ వ్యాపారి సాయంత్రానికి వచ్చేటప్పటికి ఏ పళ్ళు ఫ్రెష్గా ఉన్నాయి, ఏ బ్యాడ్ అయిపోయి ఉన్నాయని చెప్పేసి చెక్ చేసుకుంటాడు. నిర్దాక్షిణ్యంగా ఇది పాడైపోయిందంటే తీసి గిరాట్ వేసేసి బయట అంటే వేసేస్తారు ఇంక బయట. ఎందుకంటే ఈ ఒక్కదాని వల్ల ఇదంతా పాడే అవకాశం ఉంటుంది, నా బిజినెస్ పాడైపోతుంది. అలాగే ఒక నెగిటివ్ ఎమోషన్ దాన్ని కనుక మన మైండ్లోనే పెట్టుకుని ఉంటే ఆ చిన్న బ్లాక్ వల్ల కూడా మన దగ్గర డబ్బులు రావు కొన్నిసార్లు. నిజంగానంటే మనకి బెస్ట్ ఆపర్చునిటీ ఎదురు చూస్తున్నా కూడా నెక్స్ట్ డే మనం ఎప్పుడు ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుంది మంచిది, మన మైండ్ సెట్ కానీ మనం కానీ ఒక పళ్ళ వ్యాపారి లాగా. మీరు నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగైతే పండ్లు బయటకు పడేసారో మీరు పడేయాలి. సో 6th one, మెజర్మెంట్ ఆఫ్ సక్సెస్. మెజర్మెంట్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటంటే, మనం ఒకసారి బ్యాంక్ అకౌంట్ చూసుకున్నాం అనుకోండి, మనం బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే మన అకౌంట్లో తక్కువ ఉన్నాయి, మనకు వెంటనే ఏమవుతుంది, లో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే లో కాన్ఫిడెన్స్లో ఉంటామో మనకేంటంటే, లో కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు ఏ పని చేయడానికి ఎనర్జీ ఉండదు. ఏ పని ఎనర్జీ చేయకపోతే నువ్వేం పని చేయవు, సో సక్సెస్ ఆటోమేటిక్గా అవ్వలేవు. సో ఎప్పుడైతే లో ఎనర్జీ ఉంటే నువ్వు ఎలాగైతే సక్సెస్ పొందలేవో, కొన్నిసార్లు లో మనీ ఉంటే నువ్వు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీ పాస్ట్ డజంట్ ఈక్వల్ టు ఫ్యూచర్. మీకు ఇప్పటి వరకు సంపాదించిన దాన్ని బట్టి నేను ఫ్యూచర్లో కూడా ఇంతే సంపాదించగలుగుతాను అనేది మైండ్ సెట్ మీ దాంట్లో నుంచి తీసేయండి. మీ అకౌంట్లో తక్కువ డబ్బులు ఉన్నా సరే మీరు ఖచ్చితంగా అద్భుతాలు చేయగలరు. ఎప్పుడైతే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకుంటే, మీ అకౌంట్లో 100 రూపాయలు ఉన్నాయా, 5 రూపాయలు ఉన్నాయా, ఖచ్చితంగా మీ మైండ్ సెట్ కనుక స్ట్రాంగ్గా చేసుకొని ఈ లిమిటింగ్ బిలీఫ్స్ని మీరు పక్కకు పెట్టి బ్లాక్స్కి మీరు పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. సో పాస్ట్ డజంట్ ఈక్వల్ టు యువర్ ఫ్యూచర్. సో మీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నా సరే నెక్స్ట్ 1 year తర్వాత మీ అకౌంట్లో ఖచ్చితంగా లక్షలు ఉంటాయి, కోట్లు ఉంటాయి. అది నా గ్యారంటీ. అదే నా మైండ్ఫుల్ మిలియనీర్లో మేము చెప్పేది. అయితే ఇప్పుడు మనం ఆరిటి గురించి మాట్లాడుకున్నాం కదా, వీటిని మనం స్క్రిప్ట్ చేంజ్ చేయాలి. ఎలాగా? అందరూ నాకు ఇలా పెట్టుకోండి, నాగరాజు గారు ఇలా పెట్టి నేను చెప్పేది లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టండి, రైట్ హ్యాండ్తో నేను చదివింది చెప్పండి. సో జడ్జిమెంట్ ఆఫ్ మనీ, మనకి ఫస్ట్ జడ్జిమెంట్ ఆఫ్ మనీ. ఐ రిలీజ్ జడ్జిమెంట్ ఆఫ్ మనీ అండ్ సీ ఇట్ యాజ్ ఎ టూల్ ఫర్ పాజిటివ్ చేంజ్. నేను డబ్బుని పాజిటివ్గా చూస్తాను. ఇలా ఈ ఫింగర్స్తో ఇక్కడ మీరు ఇలా ట్యాప్ చేయండి. దీన్ని EFT అంటారు, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. సో మనకి ఏవైతే నెగిటివ్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి, బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు ఎలా పెట్టి, నేను ఏదైతే చెడుగా ఆలోచిస్తున్నానో, డబ్బుని చెడ్డగా అనుకుంటున్నానో వాటన్నిటిని పక్కకు పెట్టేస్తున్నాను, నేను చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నాను, నేను అద్భుతాలు చేయగలుగుతాను అని అలా పెట్టుకోండి. అండ్ అలాగే ఇంకొకటి, ఓకే నా దగ్గరికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, నేను చాలా ఆనందంగా ఉంటున్నాను అని చెప్పేసి స్కేర్సిటీ మైండ్ సెట్ నుంచి అబండెన్స్ మైండ్ సెట్కి రావచ్చు. అండ్ అలాగే ఐ కెన్ అచీవ్ ఫినాన్షియల్ సక్సెస్ వితౌట్ సాక్రిఫైజింగ్ వాట్ ఐ లవ్. నాకు నచ్చింది చేస్తూనే నేను అద్భుతమైన ఫినాన్షియల్ సక్సెస్ని పొందుతాను. దీన్ని మీరు కొంచెం గట్టిగా ట్యాప్ చేసుకో, ఈ వేళ్ళతో ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉండొచ్చు. బ్లాక్స్ అనమాట. నేను ఇంకా చాలా టెక్నిక్స్ క్లాస్లో చెప్తాను, EFT టెక్నిక్స్ అంటారు వీటిని. తర్వాత ఐఎమ్ ఓపెన్ టు స్ట్రక్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఐఎమ్ ఓపెన్ టు న్యూ ఆపర్చునిటీస్ అండ్ ట్రస్ట్ దట్ చేంజ్ ఈజ్ పాసిబుల్. చేంజ్ ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది అనేది నమ్మచ్చు. ఐ లెట్ గో, నాకు ఏవైతే నెగిటివ్ బిలీఫ్స్ ఉన్నాయో, ఓల్డ్ బిలీఫ్స్ ఉన్నాయో వాటిని నేను పక్కకు పారేస్తున్నాను అండ్ డబ్బులు సంపాదించుకునే కెపాసిటీని నేను పెంచుకుంటున్నాను, పాజిటివ్ థాట్స్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఐ మెజర్ సక్సెస్ ఇన్ పర్సనల్ గ్రోత్ అండ్ హ్యాపీనెస్, నాట్ జస్ట్ మనీ. మనీ ఒక్కటే కాదు, నేను ఎన్నో ద్వారా నేను డబ్బులు అండ్ అబెండెన్స్ని నేను క్రియేట్ చేయగలను, ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలను అని మీకు ఏదైతే నచ్చితే వీటిని ఫ్రేమ్ చేసుకోండి, మీకు నచ్చినట్టు ఫ్రేమ్ చేసుకోండి. సో ఈ వీడియో ఒకసారి పాజ్ చేసిన తర్వాత మీకు ఏవైతే ఉన్నాయో, మీరు జడ్జిమెంట్ ఎక్కువ చేస్తున్నారా, లేకపోతే మీకు
ఇలా స్క్రిప్టింగ్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ నెగిటివ్ ప్యాటర్న్స్లో నుంచి మనం పాజిటివ్ ప్యాటర్న్స్లోకి ఎప్పుడైతే వెళ్తామో మనకి ఏవైతే మనీ మేనిఫెస్టేషన్ బ్లాక్స్ ఉన్నాయో అవి బయటకు వెళ్ళిపోతాయి. దీన్ని ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటారు. వీటి గురించి నేను డీటెయిల్గా 9 రోజుల క్లాస్లో నేను డీటెయిల్గా చెప్తాను. ఎలా EFT ద్వారా మీ బ్లాక్స్ని రిమూవ్ చేసుకోవచ్చు అనేది చాలా బాగుంటుందండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. ఓకే, ఇప్పుడెప్పుడు ఎన్రోల్ చేసుకొని క్లాసెస్లోకి ఎంటర్ అవుదాం అనుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది అడుగుతున్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. అయితే క్లాసెస్ జనవరి 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయండి. 9 రోజులు 16 నుంచి 24 వరకు స్టార్ట్ ఉంటాయి. అయితే మనం ఎందుకు పండగ తర్వాత పెట్టామంటే ఒక మంచి టైంలోనే మనం స్టార్ట్ చేయాలని అనుకుంటాము. సో ఎవరైతే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారా, వితౌట్ మీరు సంక్రాంతికి వెళ్తారు, ఎంజాయ్మెంట్లు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ సంవత్సరానికి 1-2 సార్లు జరిగే బ్యాచ్లు, సంవత్సరాన్ని అద్భుతంగా చేసుకోవాలి, జనవరి నుంచి అద్భుతంగా లైఫ్ మార్చుకోవాలి, మీరు అనుకున్న లక్ష్యాలు సంపాదించుకోవాలి, సాధించుకోవాలి, డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, అండ్ అలాగే మనీని మేనిఫెస్టేషన్ చేసుకోవాలి, మీ అప్పుల నుంచి బయటికి రావాలి. ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు అప్పున్నా సరే ఈ అప్పుల ఊబిలో నుంచి బయటకు వచ్చి ఒక అద్భుతమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనే దాన్ని 9 రోజులు మనం మాట్లాడుకుంటామండి. సో మైండ్ఫుల్ మిలీనియర్ 9 రోజుల పాటు విత్ మనీ మేనిఫెస్టేషన్, మన హ్యాబిట్స్తో పాటు మన మైండ్ సెట్ని ఎలా బెటర్ చేసుకోవాలనేది మనం మాట్లాడుకుంటాం నాగరాజ్ గారు. డెఫినెట్గా అండి. సో జనవరి 16th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎలా సార్, అంటే ఆన్లైన్ ఉంటుందా, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి సార్? సో మార్నింగ్ ఉంటుందండి క్లాస్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మోర్ డీటెయిల్స్ అడగచ్చు. మా టీం మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.